హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇంకొక మంచి మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరాని యూస్ చేశారు. అమోలెడ్ డిస్ప్లే ఉంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ విధంగా మరి ఆన్ పేపర్ అయితే అన్ని రకాల మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉందా, కెమెరా క్లారిటీ ఇవ్వడం బాగుందా లేదా అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ 12 Pro 5G వేరియంట్. సో ఇది డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తోటి రావడం జరిగింది. సో దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన మొబైల్, అది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్ కూడా మనకు 108 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈసారి కొత్తగా ట్రై చేశారు. సో దీనిలో ఏ ట్రిపుల్ కెమెరా సూపర్ నైట్ మోడ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి 108 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఫోటోస్ కూడా మరి బాగా వస్తాయా లేదా చూద్దాం. సో ఇందులో మనకు డైమెన్సిటీ 810 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. చాలా మంచి ప్రాసెసర్, 6 నానోమీటర్ ప్రాసెసర్. ఇది హైపర్ ఇంజిన్ 2.0 కూడా ఉంటుంది. దీనిలో అమోలెడ్ డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 5G మొబైల్ ఇచ్చి 108 మెగాపిక్సెల్ ఇచ్చి డైమెన్సిటీ 801 ప్రాసెసర్ ఇచ్చిన తర్వాత అమోలెడ్ డిస్ప్లేస్ స్క్రిప్ట్ చేస్తున్నాయి చాలా బ్రాండ్స్. కాకపోతే ఇందులో మనం మంచి గమనించదగ్గ విషయం ఏంటి అంటే దీనిలో అమోలెడ్ డిస్ప్లే ఉంది. సో ఈ 6.7 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ట్రూ కలర్ అమోలెడ్ డిస్ప్లే అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదో నామమాత్రంగా ఒక బ్యాండో 2 బ్యాండ్లో ఇవ్వకుండా 12 5G బ్యాండ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ సిమ్ 5G మొబైల్ ఇది. దాంతోపాటే 33 వాట్స్ సూపర్ ఛార్జ్ని కూడా ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంది. సో మళ్ళీ దీనిలో ర్యామ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అదైతే వర్చువల్ ర్యామ్ అన్నింటిలో ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇది 8GB కదా, దానిలో మళ్ళీ ఇంకొక మనకు 5GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఫటాఫట్ దీనికున్న ఈ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ పైన కూడా అంటే కవర్ పైన కూడా సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. దీని సైడ్ చూసినట్టయితే దీని లోపల వైపు మనకు సిమ్ ఎజెక్టర్, దాంతోపాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, దాంతోపాటు టైప్ సి కేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఇదేదో ప్రొవైడ్ చేసారు వీళ్ళు, అంటే ఈ మల్టీవర్స్ మ్యాగ్నెట్స్కి సంబంధించిన స్టిక్కర్స్ అనుకుంటా. సో ఈ స్టిక్కర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవి స్టిక్కర్స్ మాత్రమే, మరి చిన్నపిల్లలకి ఇస్తే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు దీనిలో మరి బ్యాక్ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈసారి స్క్రీన్ ప్రొటెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్. సో నా చేతిలో మరి బ్లాక్ కలర్లో ఉంది, చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటాను. సో ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసిన వెంటనే చూడండి, చాలా స్టైలిష్ కనిపించే మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. సో దీనిపైన కూడా ఇంకొక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే జిగ్జాగ్ లాంటి ప్యాటర్న్ని ప్రొవైడ్ చేశారు. ఇన్ఫినిక్స్ సంబంధించి 5G అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది. సో దీనిలో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్. నెక్స్ట్ మొబైల్ ఇంకోవైపు చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్కి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని బయట తీసి చూద్దాం. యాక్చువల్లీ ఇది 128GB స్టోరేజ్. సో దీనిలో మనము ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ని లేదా 2 సిమ్స్ని అయితే వేసుకునే ఆప్షన్ అయితే వీరు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి మొత్తానికి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసుకోవచ్చు. పైవైపు చూసుకున్నట్టయితే ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్, నాయిస్ క్యాన్సలేషన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్లిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే సో ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఈ బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మనకు XOS 10.6.0 అయితే ప్రొవైడ్ చేశారు. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం మనము కంప్లీట్ చేసేసాము. సో మరి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోయి ఒకసారి దీని ఓఎస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. జనరల్గా చాలా బ్రాండ్స్ అనేవి ఇంకా ఆండ్రాయిడ్ 11 ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మరి ఆ విషయంలో మనం ఈ ఇన్ఫినిక్స్ని మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ డార్క్ థీమ్ని కూడా నేను ఎనేబుల్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇంతకుముందు నేను చెప్పాను చూసారా. సో అవే ఫీచర్స్ ఉన్నాయి. మన హీలియో డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉందని చెప్పేసి, 5000 mAh బ్యాటరీ ఉందని చెప్పేసి సో ఇవే డీటెయిల్స్ని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోటి అయితే రావడం జరిగింది. ఒకసారి మనము వైఫైని కూడా ఎనేబుల్ చేసేద్దాం. ఎనేబుల్ చేసేసి దీనిలో కొన్ని సాంగ్స్ని ప్లే చేసి కెమెరా ఎలా పనిచేస్తుంది వీటన్నిటిని అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. నాకైతే అన్ని కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ
పంచ్ హోల్ డిస్ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అయినా కూడా ఇక అన్నీ ప్రొవైడ్ చేయాలంటే కుదరదుగా ఒక కంపెనీకి. 108 మెగాపిక్సెల్ ఇచ్చి, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి, అమోలెడ్ డిస్ప్లే ఇచ్చి, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చి, సో ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ ఇక పంచ్ హోల్ కూడా అంటే మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. సో అదే ఇక్కడ వీళ్ళు చేశారని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా లౌడ్గానే వినిపించేస్తుంది. సో మరి రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే హై రిఫ్రెష్ రేట్ ఇస్తే బాగుండని చెప్పేసి కూడా నాకు అదొకటి అనిపించింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఎక్కడ కూడా ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు, చాలా స్మూత్గానే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. దాంతోపాటే ఇక మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవాలన్నా లేకపోతే గేమ్స్ ఆడాలన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే మరి మెయిన్గా వీళ్ళు దీన్నే హైలైట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనిలో వీడియోలో చూసుకున్నట్టయితే 2K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. సో మరి ఇదే సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు బ్యూటీ మోడ్ అని చెప్పేసి, పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, దాంతోపాటు సూపర్ నైట్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో వీటితోటి నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను, వీడియోస్ని కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే అది కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేస్తుంది. ఒక గేమ్ని కూడా ఆడి చూద్దాం. నెక్స్ట్ ఇక టైప్ చేసేటప్పుడు హ్యాప్టిక్ కూడా బాగానే రెస్పాండ్ అవుతుంది. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇక గేమ్ ఆడేటప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లోనే వీళ్ళు లాంచ్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మరి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఈ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు అంటే ఒక మంచి కాంపిటీటర్ అవుద్ది ఇప్పుడున్న అన్ని బ్రాండ్స్కి. సో ఇందులో నేను కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ల్యాగ్స్ అయితే ఏం కనిపించట్లేదు, స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ అనేది గేమింగ్ని బాగానే హ్యాండిల్ చేసేస్తుంది. సో మరి వీళ్ళు ఇచ్చే ప్రైస్లో మాత్రం చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ కంపెనీస్ అనేవి యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, అటువంటిప్పుడు మనకు కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ఫినిక్స్ వాళ్ళు చేసేది అదే అని చెప్పేసుకోవచ్చు. సో మునుపటితో పోల్చుకున్నట్టయితే వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసుకోవచ్చు. కెమెరా పరంగా అయినా కానివ్వండి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతోపాటే వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటున్నాయి. సో ఫ్రెండ్స్, మరి బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలా అనిపిస్తుంది. సో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇన్ఫినిక్స్ బ్రాండింగ్లో ఏం మెరుగుపడితే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారని కూడా కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.